అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్టాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద $1 మిలియన్ చెల్లించే వ్యక్తులకు లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి $2 మిలియన్ చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్దమైన నివాసం కల్పించి పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వైట్ హౌస్లో వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న EB-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ దానికంటే చాలా ఉత్తమమైంది, శక్తివంతమైందని ఆయన తెలిపారు. ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ భారీ స్థాయిలో బహిష్కరణ చేపడుతున్న ట్రంప్ మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అట్టుపెట్టుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు $15,000 ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ తెలిపారు. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డు పొందొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. Well, we keep it, I guess. Where does it go? What does it go to? Well, you have to follow the tanker. You know, you're a good newsman. Just follow the tanker. Do you know where it's going? Follow it. Get a helicopter and follow the tanker. Is it true it's going to But we're going to, I assume we're going to keep the... Mr.